హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఇది మా పొలంలో వేసిన కొత్తిమీర అండి. దీని గురించి మా అమ్మ మాటల్లో వినండి. అమ్మమ్మ, కొత్తిమీర పంట చాలా బాగుంది. ఎట్లా పెంచారు? ఇది ధనియాలు తీసుకొచ్చామ్మా కొట్లో. ధనియాలు తీసుకొచ్చి కొట్లో అంటే మనకు షాపులు ఉంటాయి కదా, విత్తనాల షాపులో విత్తనాలు తీసుకొచ్చి వీటిని దుక్కి చేసి మెత్తగా దుక్కి చేసి వీటిని నలిపి ధనియాలు బద్దలుగా చేసి దుక్కిలో చల్లి వాటిని మళ్ళీ పూడిపేసి పలసగా మట్టి చల్లి దీన్ని వాటర్తో తడపాలి రోజు. 9 రోజులకి మనకు మొలక వస్తుంది. అదిగోండి మళ్ళీ ఇది పోసి నెల రోజుల కూర. ఇది తర్వాత మళ్ళీ ఇది అయిపోతుందని మళ్ళీ దానికి పోసి మళ్ళీ దాని మీద ఆకులు కప్పాము. ఈ ఆకులు కప్పకపోతే పంట మనకు మొలవదు. ఎందుకని? మొలక రాలేదు. ఇంతకుముందు 2 సార్లు వేసాం కానీ మొలక రాలేదు. తర్వాత నేను మెలకువలు తెలుసుకొని అప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అని మళ్ళీ దాని మీద ఉడకపోస్తే బాగుంటుందేమో ఎట్ట తగలకుండా అని దాన్ని మళ్ళీ ఆకులు కప్పి మేము చేసాము. ఆ ప్రయత్నం చేసేసరికి చక్కగా ఇది 9 రోజుల కల్లా మొలక వచ్చింది. 2 సార్లు విత్తనాలు వేస్ట్ అయ్యి ఇది నెల రోజుల కూర. మళ్ళీ ఇది అయిపోతుందని మళ్ళీ 2వ సారి మళ్ళీ పోసామన్నమాట. ఎప్పటికప్పుడు సీడ్ విత్తనాలే పోస్తున్నాము. ధనియాలు నలపకపోతే రావా? నలపకపోతే రావు. ధనియాలు వెనకటికి ఏం చెప్పేవాళ్ళు అంటే మా పెద్దోళ్ళు, మరి నలిస్తేనే కానీ మాటేన వంట మొలబంట, అలాగ మొండోళ్ళని కూడా అలాగ సామెత చెప్తా ఉంటారు. ఈ ధనియాలు ఈ విధంగా వేసుకుంటే అత్తమానం మన బజార్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా ఇబ్బందిగా దొరకదు. కాబట్టి మా దగ్గర అంటే పొలాలలో ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు కొనుక్కుంటున్నారు. మేము ఇలాగ కట్ట 20 రూపాయలు చేసి ఇట్లా అమ్ముతున్నాం. 10కి 20కి 50కి అట్లా ఇస్తున్నాము. మీరు కూడా ధనియాలు తీసుకొచ్చి చక్కగా కుండీలుగా వేసుకొని మట్టి వేసుకొని వాటిలో విత్తనాలు చల్లుకొని మీరు చక్కగా ఈ ధనియం పెంచుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కూర మీరు వంటలలో వేసుకుంటానికి చాలా బాగుంటుంది. సలహా ఇది మీకు. రైతులు ఎట్లా పెంచుకోవాలనే దాని గురించి కూడా రైతులైనా మరి ఇంట్లో గృహిణులైనా ప్రతిరోజు టేస్ట్ కావాలని కోరుకుంటున్నారు. అలాగనే పుదీనా ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా ఇట్లా మనం పెంచుకుంటే మనకి ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి కొనుక్కునే ఇబ్బంది కూడా, మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే ఇబ్బంది కూడా మనకి తప్పుతుంది. చక్కగా మీరు కూడా పెంచుకొని ఇలాగా చేయండి. ఇప్పుడు ఈ కట్లన్నీ ఎందుకు కడుతున్నారు? మాకు దుకాణం ఉందమ్మా చిన్నది ఇంటి దగ్గర. ఇక్కడ వ్యవసాయం ఉంది. ఇక్కడ ఆర్గానిక్ పెంచుకుంటా ఈ కాయలు అవి కోసుకొని పట్టుకెళ్ళి నేను సాయంత్రం మళ్ళీ మా దుకాణంలో పెట్టి వీటిని అమ్ముకుంటే అందరూ కూడా సాయంత్రం టీచర్లు వాళ్ళందరూ వచ్చి చక్కగా కొనుక్కొని వెళ్తారన్నమాట. బాగున్నాయి టేస్టీ టమాటాలు అవి ఇవి అమ్ముకుంటామంట మా దుకాణంలో పెట్టి. మా సేలో పండిన పంట మా దుకాణంలో పెట్టి మేము అమ్ముకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు భాగ్యమ్మ. వీడియోస్ చూడండి. ఈ పల్లెటూరు వాతావరణం మేము పెంచి అమ్ముతున్నాం అంటే మరి మీరు చూసి ఆనందించండి. మీరు కూడా మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు నాకు. మీరు ఇవన్నీ చూసి ఇది నా పని ఇదే, మీరు కూడా చక్కగా చేసుకొని హ్యాపీగా ఉండమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇదండి ఈ చిన్న వీడియో. మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు సరదాగా తీసామన్నమాట. చూసారు కదా, బంతిపూలు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి పొలాల్లో ఏమన్నా చీడపీడలు ఉంటే గనక ఈ పువ్వులని ఆకర్షించి అవి చీడపీడలు చేనుకు అనేది తగ్గుతుందన్నమాట. మీకు ఈ చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.